ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో చాలా మన ముందు పెద్దలు చాలా చెప్పడం జరిగింది. నాకు పెద్దగా చెప్పడానికి తక్కువ మాట్లాడగలుగుతారు. కాబట్టి విషయం ఏంటంటే మ్యాథ్స్ గారి స్టేజ్ మీద మాట్లాడేప్పుడు స్టేజ్ మీద ఏంటంటే పనులు కావాలి, పిల్లలకు సహకరించాలి. నా వద్దుగా నేను కూడా 10,000 రూపాయలు వేలు వేస్తానని చెప్పి మీ అందరికంగా పనులు తెలియపరుస్తున్నాను. నెక్స్ట్ టీచర్స్ అందరూ కూడా పిల్లల గురించి ఎప్పుడు చెప్తున్నారు. మొన్న 108 పాస్ అయ్యారు. అందుకు నెక్స్ట్ ఇయర్ కూడా 100% అలాగే చదువుకొని మీ పిల్లలందరూ కూడా నాకు కూడా ఇష్టం మంచి పేరు కావాలని. కాకపోతే మొన్న ఈ సంవత్సరం మనకి మన మనలో ఎంఏ పట్ల ఫస్ట్ వచ్చినట్టు తెలిసి మన ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే నాతో పేరు స్కూల్లో నాతో స్కూల్ నుంచే ఫస్ట్ రావాలని మన ఫస్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు ఈ స్కూల్కి మంచి పేరు తేవాలి, ఈ గ్రామానికి మంచి పేరు తేవాలి. అలాగే ఉపాధ్యాయులు నష్టపడి బాగా చెప్తారు. శక్తులు కూడా మీరందరూ కూడా మా చదువుకొని మాకు మా గ్రామానికి అలాగే మా పెద్దలకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పెద్దలకు అందరికీ అలాగే ఏది ముందుకొని వచ్చినటువంటి పేరెంట్స్ మీటింగ్ తల్లిదండ్రులకు ముఖ్యంగా పిల్లలకు అందరికీ అలాగే ఇక్కడ వచ్చినటువంటి పత్రిక విలేకరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఈ మీటింగ్ పిల్లల గురించి కాదు, ఓన్లీ తల్లిదండ్రుల గురించి పేరెంట్స్ మీటింగ్ అంటే వస్తారు అని ప్రత్యేకించి మన హెచ్ఎం గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం హెచ్ఎం గారు కాదు పెట్టడం జరిగింది. ఏ ప్రాబ్లం వచ్చినా తల్లిదండ్రుల గురించి ఇక్కడికి వచ్చి చెప్పడం లేదు. ఈ రోజన్నా వచ్చి కట్టుకోకాలు మా అబ్బాయి ఎలా చేశాడు, మా పాప ఎలా చేయమని చెప్తారు. అలాగని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రులు పెట్టడం జరిగింది. మరి మా గతంలో ఏ నెలలో కనుక మీటింగ్ జరిగింది. 500కి 480, 490 రావాలా మార్కులు అని చెప్పాం. మరి మా బ్రదర్ చెప్పాడు ఇక్కడ మరి పక్కనే మల్గోపాలపట్నం వచ్చింది. అలాగని నెక్స్ట్ మంత్ నాతవరం కూడా మంచి పేరు తెచ్చి మరి మంచి మార్కులు తెచ్చి చేయాలని పిల్లలందరినీ కోరుకున్నాను. రెండోది రాజ్యసభ వచ్చినట్టే మన విజయబాబు గారు మన నాతవరం అడిగి పెట్టడం, హై స్కూల్ దగ్గర రావడం, బోర్డు స్కూల్లో కూడా అడిగి పెట్టడం, ఏదో తనకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే స్కూల్కి బోర్డు స్కూల్కి సాయం చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఎంత దృష్టిలో ఉన్నదో లెక్కేయండి. రెండోది ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా చదివించుకొని జాగ్రత్తగా మార్కులు తెచ్చుకొని జాగ్రత్త చేసుకుంటే ఎక్కడో ఏదో జిల్లాలో ఉంది, ఏదో రాష్ట్రంలో ఉండేది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఊరికి కూడా కంపెనీలు వచ్చేస్తాయి. మన చంద్రబాబు నాయుడు వదిలిపెట్టరు. మరి జాగ్రత్త చదివించుకొని ఏ నోటిపెట్టాలని ఉంటే పిల్లల నుండి వచ్చి హెచ్ఎం గారు తెలియపరిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వీటిపైన ఈ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చి ఖచ్చితంగా సరే ఆ విద్యనేదానికి స్ఫూర్తి మొట్టమొదట ఉపాధ్యాయులు, ఇంటి దగ్గర బిడ్డకి జన్మించినటువంటి తల్లిదండ్రులు. పూర్వం అయితే చదువు లేనటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. ఇంట్లో తండ్రి ఎవరో ఒకరు విద్యావంతులు కావడం గమనార్హం. ఎందుకంటే వాళ్ళు పొలం పనులు ఉన్నా, లేకపోతే రకరకాల వ్యాపారాలు ఉన్నా, లేకపోతే ఉద్యోగాలు ఉన్నా కూడా క్లాస్ రూమ్లో ఒక 40-30 మంది ఉంటారు. ఒక మాస్టర్ ఎలా కంట్రోల్ చేయాలో మనం ఆలోచించాలి. మనం ఒకరు లేక 2 బిడ్డలకే జన్మనిస్తున్నాం. ఈ అదవి ఎప్పటికీ స్కూల్కి పోతాడు, మనకి ఎప్పుడు గొడవ తిరిగిపోతుందనే తల్లిదండ్రుల మాట చాలా మాట విన్నాను నేను. మనమే జన్మనిచ్చాం, మనమే ఎదమంటున్నాం, మళ్ళీ మనమే చేరదీస్తాం. ఆ చిరాకు మాటలు మానేసేసి మనం బద్దగించుకొని స్టూడెంట్ని బాగా మనం కొంతవరకు తయారు చేస్తే బ్రహ్మాండంగా మెరుగులు దిట్టారు ఉపాధ్యాయులు. నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.